హాయ్ జై హింద్ ఎవరీవన్. నేను మీ జగన్ సార్, జేవై డిఫెన్స్ అకాడమీ. సో ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఇన్స్టాలో మన అకాడమీ కోసం అండ్ వాళ్ళ స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ పేరెంట్స్ కానివ్వండి, చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఈ డౌట్స్ని అన్నింటినీ మేము స్క్రీన్ షాట్స్ తీసుకొని వాళ్ళందరికీ సమాధానం ఇచ్చే చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే వాళ్ళు అడిగే ప్రశ్న చాలామందికి అదే డౌట్స్ ఉంటాయి, చాలామందికి కూడా యూజ్ అయ్యే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, జేవై డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ప్రతి ఒక్కరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ 10 మందికి హెల్ప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డౌట్స్ అయితే పిల్లలు ఏమేమి అడుగుతున్నారు ఒకసారి అలాగా చూస్తున్నట్టయితే, సార్ నాకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలని ఉంది, సో ఎలా ప్రిపేర్ అవ్వాలని మానస్ రెడ్డి అయితే అడుగుతున్నారు. సో మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఓకే, బట్ మీ ఏజ్ గ్రూప్ ఏంటి, మీరు హైట్ ఎంత, మీ పర్సనాలిటీ ఏంటి, మీరు అంటే గవర్నమెంట్ జాబ్లో మీరు దేనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఒకసారి అకాడమీకి విజిట్ చేశారంటే దాన్ని బట్టి మీరు ఎలిజిబుల్లా కాదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, లేకపోతే ఎస్ఎస్సి, జీడీ, సో మీ ఏజ్ గ్రూప్ ఏంటి అన్నీ తెలుసుకొని మేము దాన్ని బట్టి అయితే మనం సజెస్ట్ చేయగలం. సో అకాడమీకి వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇంకొకరు ఎవరు అడుగుతున్నారు, పాండా. సో గర్ల్స్కి నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడని స్టార్ట్ అవుతుందని అడుగుతున్నారు. గర్ల్స్కి అయితే ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిన బ్యాచ్ న్యూ బ్యాచే, కాబట్టి ఇప్పుడు కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. బేసిక్సే కంటిన్యూ చేస్తున్నారు, అంటే బేసిక్స్ క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు వచ్చిన ఈ 1 వీక్లో ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఆ రిమైనింగ్ క్లాసెస్ ఏమైతే అయ్యాయో వాటికి కూడా మీకు మళ్ళీ రివిజన్ చేస్తారు. కాబట్టి మీరు దాని గురించి అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, మీరు హ్యాపీగా వచ్చి జాయిన్ కావచ్చు నాన్న. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి, సార్ నా హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్, నేను ఎలిజిబుల్లా కాదా? నన్న ప్లీజ్ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ప్లీజ్ అంటే మీరు ఇందులో క్వశ్చన్ చేయడం తప్పలేదు. 165 ఓకే, బట్ మీ ఏజ్ కూడా ఏంటి, మీరు 70నా, 80నా, 90నా, 20యా, 21నా? 17 అయితే మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ మార్చ్ ఎండింగ్లో కానీ ఏప్రిల్ స్టార్టింగ్లో కానీ మళ్ళీ ఆర్మీ ర్యాలీ ఉంటుంది. మళ్ళీ అంటే మీరు హైట్ చూసుకునేసరికి మళ్ళీ ఆగస్టులో ఎప్పుడు మళ్ళీ మీకు ఫిజికల్ ఉంటుంది. నియర్ అబౌట్ ఈ 7 monthsలో 100% మీరు 1 సెంటీమీటర్ 100% పెరుగుతారు. ఎందుకంటే ఎదిగే వయసు అంటూ ఉన్నదంటే ఈ 17 నుంచి హైట్ తొందరగా ఇంక్రీజ్ అవుతారు. 23, 22 దాటిపోయారంటే వాళ్ళు ఎలాగో హైట్ ఇంక్రీజ్ అవ్వరు, కష్టం. కాబట్టి మీరు నిశ్చింతగా మీరు ప్రయత్నం చేయొచ్చు. దట్టు మీరు ఓన్లీ ట్రేడ్మెన్కి అయితే 165 అలా తీస్తున్నాడు, అదే కానీ జీడీకి అయితే 166, 167 అబవ్ ఉంటే చాలు. కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు, హ్యాపీగా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి మూడిట్లకు కూడా ఎలిజిబులే, కాబట్టి మీరైతే ప్రయత్నం చేయొచ్చు మీరు మన అకాడమీలో. సో ఎలిజిబుల్లా కాదా సార్ డిఫెన్స్ జాబు, మీది ఎక్కడ లొకేషన్ అని కూడా అడుగుతున్నారు. జేవై డిఫెన్స్ అకాడమీ అని మీరు గూగుల్ మ్యాప్లో కొడితే కానీ మధురవాడకు దగ్గరలో కొమ్మాదిలో ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ డాటర్, సార్ గర్ల్స్కి జాయిన్ అవ్వచ్చా, ట్రైనింగ్ ఉంటుందా? వెరీ గుడ్ నాన్న, గర్ల్స్కి జాయిన్ అవ్వచ్చు. మన జేవై డిఫెన్స్ అకాడమీలో అబ్బాయిలకి సపరేట్, అమ్మాయిలకి సపరేట్. అబ్బాయిలకి వచ్చేసి మన మధురవాడ దగ్గరలో కొమ్మాదిలో ఉంటుంది, ఇక్కడ నియర్ అబౌట్ 600 మెంబర్స్ వరకు ఉన్నారు. అమ్మాయిలకైతే మన రామా టాకీస్ దగ్గర, కాంప్లెక్స్ దగ్గర, విశాఖపట్నంలో కాంప్లెక్స్ దగ్గర, రామా టాకీస్ దగ్గర అంబేద్కర్ భవన్లో అమ్మాయిలకైతే ఉంది, అక్కడ నియర్ అబౌట్ 60 to 70 మెంబర్స్ వరకు ఉన్నారు. మీరు హ్యాపీగా వచ్చి జాయిన్ కావచ్చు. అక్కడ అంటే ఇక్కడ 2 బ్యాచెస్గా ఉన్నాయి, మెన్ అండ్ ఉమెన్ 2 బ్యాచ్లు అయితే ఉన్నాయి, మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో ఎవరో ఒక అబ్బాయి హెల్త్ ఇష్యూ విషయంలో చెప్పారు, సార్ సమ్ ఎక్స్‌వైజెడ్ నాకు ప్రాబ్లం. సో నాన్న, హెల్త్ ఇష్యూస్ మీకు ఏమున్నా కానీ ప్లీజ్ దయించి ఒకసారి అకాడమీకి విజిట్ చేయండి. మీకు కంప్లీట్గా మీ మెడికల్ చెకప్ అనేది ఇక్కడ చేస్తాం. ఇక్కడ మీ మెడికల్ చెక్ చేయడానికి మేము ఎటువంటి ఫీజెస్ ఏం తీసుకోం. మెడికల్ చెకప్ మీన్స్ అంటే బయట అయితే కంప్లీట్గా బాడీ చెకప్ అనేది మేము ఇక్కడ కంప్లీట్గా ఫ్రీగానే చేస్తాం. కాబట్టి మీకు ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా హ్యాపీగా మీరు అకాడమీని విజిట్ చేయొచ్చు, మీ డౌట్ అనేది మీరు క్లారిఫై చేసుకొని వెళ్ళొచ్చు. తర్వాత సార్ హాస్టల్ ఫీజు ఎంత అని అడిగారు. హై సైట్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి సార్ ఏంటని చెప్పేసి ఒక అబ్బాయి అయితే అడిగి ఉన్నాడు. నాన్న హాస్టల్ ఫీజు అయితే మన జేవై డిఫెన్స్ అకాడమీలో 5,500 రూపాయలు పెర్ మంత్, ఫుడ్ అండ్ అకామిడేషన్కి. ఇది మాత్రం మీరు కట్టుకుంటే చాలు. రిమైనింగ్ మీ కోచింగ్ మొత్తం, ఫిజికల్ ట్రైనింగ్ అండ్ ఎగ్జామ్కి సంబంధించిన ట్రైనింగ్ అండ్ ఈ మెడికల్ చెకప్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్ హై సైట్ ఉంటే జీడీకి ఎలిజిబుల్లా కాదా, లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా లేదని అడుగుతున్నారు. తమ్ముడు, ఎక్కడైతే మాత్రం నియర్ అబౌట్ ఒక 20 to 30 మెంబర్స్ ఎక్స్ట్రా దాటే ఉంటారు మన అకాడమీ నుంచి. ఎవరికైతే లాంగ్ సైట్ ఉందో మనం ముందుగానే గ్రహించి వాళ్ళందరికీ కూడా లేజర్ ట్రీట్మెంట్ చేయించే మనం పంపించాం.
మీరు హ్యాపీగా లేజర్ ట్రీట్మెంట్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. ఆ లేజర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే అది ఫెయిల్ కాకుండా వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఉన్న వాస్తవం అతనికి చెప్పండి, నేను ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నాను, సో నాకు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళడం అనేది మంచిది నాన్న. హ్యాపీగా మీరు లేజర్ ట్రీట్మెంట్ అయితే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్వెస్ట్ అండ్ అపాయింట్మెంట్, మీ వెయిట్ 85 kg, మీ హైట్ 174. సో మీకు బ్రీతింగ్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పేసి పెట్టారు నాన్న. వెయిట్ వల్ల మీరు రన్నింగ్ చేసేటప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండడంలో తప్పులేదు. మీరు ఇక్కడ అకాడమీలో జాయిన్ అయ్యారు అంటే మెల్లమెల్లగా ఎప్పుడు చూడండి, ఎప్పుడు కూడా ఒకేసారి రన్నింగ్ చేసేస్తే మీకు ఎప్పుడు బ్రీతింగ్ కంట్రోల్ అయిపోదు. దానికి కావలసిన గ్రాడ్యువల్గా మనము మన తాలుగా స్టామినా ఇంప్రూవ్ చేసుకుంటూ మనం దానికి తగిన విధంగా మనం కానీ ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ చేసామంటే 100% మీకు బ్రీతింగ్ కంట్రోల్ అయితే అవుతుంది. మీ వెయిట్ పెద్ద మ్యాటరే కాదు, 84 అనేది పెద్ద మ్యాటరే కాదు. హ్యాపీగా మీ వెయిట్ని తగ్గిస్తూ ఇక్కడ 100% మీరు సక్సెస్ అయ్యే విధంగా అయితే కోచింగ్ అయితే ఇస్తాం. మీరు జేవై డిఫెన్స్ అకాడమీ తాలుగా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఒకసారి చూడండి. ఇక్కడ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ మనం వెయిట్ తగ్గిస్తూ మంచి డైట్ మీకు ఇస్తూ ఇక్కడైతే మీరు ఈజీగా తగ్గుతారు, అందులో అయితే డౌట్ లేదు. అది పెద్ద మ్యాటరే కాదు. మనం మ్యాక్సిమం ఈ లాంగ్ రన్ కొంచెం అలా ప్రాక్టీస్ చేస్తే ఆ బ్రీత్ కంట్రోల్ అనేది ఈజీగా అయిపోద్ది నాన్న. స్ప్రింట్లు స్టార్టింగ్లో వేయకూడదు. అంటే మనకు తెలియకుండా ఎలా పడితే అలా రన్నింగ్ చేస్తే అయ్యో మాకు ఊపిరి అందట్లేదు అన్న ఆలోచనలో మీరు పడి ఉండొచ్చు. అందుకని మీరు ఇక్కడికి వచ్చారంటే మీ పొజిషన్ ఏ పొజిషన్లో ఉన్నారో మేము అర్థం చేసుకొని అయితే మీకు తగే విధంగా మేము ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు. సార్ నేను ఇంటర్ కంప్లీట్ చేశాను, నా ఏజ్ 17 years. వెరీ గుడ్ నాన్న. 18 years వస్తే మీరు జాబ్కి ఎలిజిబుల్ అన్న విషయం దయించి మర్చిపోండి. ఎవరైతే 17 years ఎప్పుడు జస్ట్ కంప్లీట్ అయినా కానీ 100% మీరు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఎలిజిబుల్ అవుతారు. ఫర్ సపోజ్ మీరు డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని సార్ నాకు ఇంకా 18 కాలేదు అంటారో అలా వద్దు. ఎవరైతే అక్టోబర్ అంటే ఇప్పుడు 2005 ఆఫ్టర్ అక్టోబర్, 2009 బిఫోర్ ఏప్రిల్ ప్రతి ఒక్కరు కూడా రాబోయే అగ్నివీర్కి అయితే ఎలిజిబులే. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్కి, అదేవిధంగా నేవీకి. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి. ఎవరైతే 17 years అయ్యారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మీరు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టే విధంగా హ్యాపీగా మిమ్మల్ని ప్రిపేర్ చేసే బాధ్యత మాది. సో ఎన్ని మంత్స్ ట్రైనింగ్ అని అడుగుతున్నారు. ఎన్ని మంత్స్ అని ఉండదు నాన్న. మీరు నియర్ అబౌట్ ఒక 3 to 4 months ఉన్నారంటే కంప్లీట్గా అగ్నివీర్కి కావాల్సిన కంప్లీట్ ట్రైనింగ్ అనేది మీకు అందుద్ది. బట్ మేము ఇక్కడ ఇన్ని మంత్స్ ఉండు, మళ్ళీ 3 months ఉండు, తర్వాత మీరు ఇంటికి పోండి అని మేము ఇక్కడ నుంచి పంపించడం అటువంటిది ఏమీ ఉండదు. మీరు ఇక్కడ ఏంటంటే ఎన్ని మంత్స్ అని కాదు, మీకు జాబ్ వచ్చేంత వరకు హ్యాపీగా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కోచింగ్ తీసుకోవచ్చు. మీరు ఓన్లీ మీ హాస్టల్ ఫీజు మాత్రం మీరు పే చేసుకుంటే చాలు. ఐ మీన్ ఆ ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఎంతైతే ఫీజు ఉంటుందో అది మాత్రం మీరు పే చేసుకుంటే చాలు. ఆర్మీకి క్వాలిఫికేషన్ చెప్పండి అంటున్నారు. మ్యారేజ్ అయినా మేము అప్లై చేయొచ్చా అని. మీరు అప్లై చేయొచ్చు, దీనికి సంబంధం ఏం లేదు. హ్యాపీగా ఆర్మీకి రన్నింగ్ కెపాసిటీ ఎవరైతే ఉన్నదో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు నాన్న. వైజాగ్ సెకండ్ లిస్ట్ ఉన్నదా అని చాలామంది అడుగుతున్నారు. తమ్ముడు దయించి చాలామంది వీడియోస్ అయితే చేశారు. దట్టు అంటే నా వరకు వచ్చిన మెసేజ్ ఏంటంటే సార్ మాది ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాం, వాళ్ళ సర్టిఫికెట్లు అడుగుతున్నారు, వీళ్ళ సర్టిఫికెట్లు అడుగుతున్నారు, 2 lakhs అడుగుతున్నారు, 3 lakhs అడుగుతున్నారు, జాబ్ తప్పకుండా చేసేస్తారని. దయించి మీరు సర్టిఫికెట్లు ఇచ్చి మోసపోవద్దు. మన యూట్యూబ్ ఛానల్, మన ఇన్స్టా ఛానల్ ఫాలో అవ్వండి. అటువంటి అప్డేట్స్ ఏమున్నా ఫస్ట్ అంటే మన జేవై డిఫెన్స్ అకాడమీ నుంచి ఏదైనా ఒక వీడియో చేసామంటే అది తప్పకుండా అవుద్ది. నేను మా సుపీరియర్స్తో మిగతా అంటే నేను ఒక రిటైర్డ్ ఆర్మీ పర్సన్ కాబట్టి ఎవరినైనా కనుక్కొని పక్కా అంటేనే నేను వీడియో చేస్తాను. దయించి మీరు హ్యాపీగా మన అకాడమీని నమ్మొచ్చు. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ అటువంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఎవరో తెలుసు తెలియకో వాళ్ళకి ఏదో చిన్న మెసేజ్ తెలుస్తుంది, వాళ్ళు ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఇటువంటి వీడియోస్ పెడతారు. అంటే మేబీ పెట్టడంలో తప్పులేదు, బట్ మీరు నమ్మి మోసపోవద్దు. దయించి హ్యాపీగా అప్పుడు మీరు అక్కడ వీడియో చూసారంటే వెంటనే మన జేవై డిఫెన్స్ అకాడమీ ఇన్స్టా
యూట్యూబ్ చూడండి, జగన్ సార్ పెట్టారా లేదని. పెట్టలేదు అంటే మ్యాక్సిమం అది అయ్యి ఉండదు. కాబట్టి అది ఇప్పుడైతే సెకండ్ మెరిట్ అయితే అటువంటి మెసేజ్ ఏమీ లేదు, రాదు. 99.9% అయితే సెకండ్ మెరిట్ అటువంటిది ఏమీ లేదు. అంటే ఇప్పుడు సెకండ్ మెరిట్ మీన్స్ ఈ ఎవరైతే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారో వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఇంకొక లిస్ట్ తీస్తారని అన్నారు కదా, అటువంటిది అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఎవరు మోసపోవద్దు. సో అమ్మాయిలు మేము ఎక్కడ జాయిన్ అవ్వచ్చు అని అడుగుతున్నారు కదా, హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఐసైట్ ఉంది అనుకుని అంటున్నారు. సో నో ప్రాబ్లం నాన్న, జాయిన్ కావచ్చు. మీరు లేజర్ ట్రీట్మెంట్ చేసుకొని అంటే దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఎంత లాంగ్ సైట్లో ఉన్నారు, ఆ పర్సంటేజ్ ఎలా ఉంది, దానికి ఏం చేయాలనేది మనం దగ్గరుండి డాక్టర్ గారి సంప్రదించి అది మనం చేపే. సో రోహన్ అడుగుతున్నారు, సార్ నావిక్ కోచింగ్ ఉందా లేదా, సో రిప్లై చేయండి అని. నాన్న నావిక్ కూడా కోచింగ్ ఉంది, ఇక్కడ నుంచి నావిక్ కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్కి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీకు చదువుకోవాలని ఉద్దేశం ఉంటే కానీ జేవై డిఫెన్స్ అకాడమీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్, హ్యాపీగా మీరు జాయిన్ కావచ్చు. సార్ ఆ ఆర్మీ ఫైనల్ లిస్ట్ ఎప్పుడని అడుగుతున్నారు ఎవరు, శ్రీను గారు. సో నాన్న ఈ మంత్ నవంబర్ 22-25 మధ్యలో మీకు ఈ ఆర్మీ ఫైనల్ అంటే ఈ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందాక సెకండ్ మెరిట్ లిస్ట్ అని అడిగారు కదా, సో చూడండి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, ఇప్పుడైతే సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే మెరిట్ లిస్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ నియర్ అబౌట్ 1200 to 1800, అంటే కరెక్ట్ ఫిగర్ అయితే ఎవరు చెప్పలేము, చెప్పకూడదు కూడా, ఎంతమంది అయితే సెలెక్ట్ అయ్యారో. తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది నియర్ అబౌట్ 60 to 70 మెంబర్స్ మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఎవరైతే మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. వాళ్ళైతే 100% వెయిట్ చేయొచ్చు. అయ్యో నాకు ఫస్ట్ లిస్ట్లో రాలేదు కదని ఎవరు దయించి కంగారు పడద్దు. మీకు ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ మా నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే మీరు అకాడమీకి వచ్చి విజిట్ చేయొచ్చు. ఆ మెరిట్ లిస్ట్ అనేది ఎలా జనరేట్ అవుద్ది, ఎలా ఏంటనేది కూడా మీకు చెప్తాను. చూడండి, ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారు కదా, అందులో చాలామందికి ఎవరైతే పారాక్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఒక సెలెక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎవరైతే పారాక్ సెలెక్ట్ అయ్యారో అందులో అంటే ఒక సెలెక్షన్ పెట్టాక అందులో నియర్ అబౌట్ 60 to 70 మెంబర్స్ అనేది ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది. ఆ 60 to 70 మెంబర్స్ ఆల్రెడీ కొందరు ఈఎంఈ అని, కొందరు ఇంజనీర్ అని, కొందరు ఆర్టిలరీ అని, కొందరు ఇన్ఫెంట్రీ అని, ఎంఆర్సీ అని ఇలా సెలెక్ట్ అవుతారు కదా. ఆ ట్రైనింగ్ సెంటర్ నుంచి మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ఆ కోటా అనేది ఇప్పుడు సపోజ్ 70 మెంబర్స్ సెలెక్ట్ చేశారు అనుకోండి, మళ్ళీ ఆ 70 మెంబర్ పారాకి వెళ్తారు కదా, పారా కమాండోకి. ఆ 70 మెంబర్స్కి రీప్లేస్గా మళ్ళీ ఈ రిమైనింగ్ మెంబర్స్కి అనేది ఆ 70 మెంబర్ ప్లేస్లో ఇంకొక 70 మెంబర్స్కి అనేది సెకండ్ లిస్ట్లో పిలవడం అనేది జరుగుతుంది. వాళ్ళనే కాకుండా ఇప్పుడు కొంతమంది ఎస్ఎస్సికి సెలెక్ట్ అయ్యి ఉంటారు, లేదు అంటే కొందరు సెలెక్ట్ అయ్యాక కూడా మధ్యలో దెబ్బలు తగిలి యాక్సిడెంట్లు జరిగి, లేకపోతే పేరెంట్స్ సార్ ఒక్కడే కొడుకు నేను పంపించట్లేదని ఇంకా వేరే వేరే కారణాల వల్ల వెళ్లకుండా ఉంటారు కదా. సో వాళ్ళ ప్లేస్ అయితే రీప్లేస్ చేయడం జరుగుతుంది. దీనికైతే సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. కానీ చాలామంది తెలియక ఏంటి అంటే ఏమడిగారు అంటే, సార్ నాది ఆల్రెడీ ఎగ్జామ్ పోయిన వాళ్ళకి మళ్ళీ 3000 నుంచి 4000 మంది వరకు ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అంటే ఫిజికల్ కండక్ట్ చేస్తారు, గుంటూరు ఏఆర్ఓ వాళ్ళతో కండక్ట్ చేస్తారు. ప్రస్తుతానికైతే ఎటువంటి న్యూస్ మెసేజ్ అయితే ఏమీ లేదు. వైజాగ్ ఏఆర్ఓ క్లర్క్స్ కానీ ఎవరికి కానీ అటువంటి మెసేజ్ లేదు. కాబట్టి దయించి దాని మీద అయితే ప్లీజ్ ఎవరు కూడా మైండ్ పెట్టొద్దు ప్లీజ్. అంటే మీ రన్నింగ్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ర్యాలీస్ కోసం నెక్స్ట్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక ఆర్మీనే కాకుండా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రన్నింగ్ ప్రాక్టీస్ అనేది జాబ్ విషయం పక్కన పెట్టుకుంటే కానీ మన హెల్త్కి మంచిది. ప్లీజ్ మీ హెల్త్ అనేది మీరు ఎప్పుడు మెయింటైన్ చేయండి. ఇదైతే నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటి సార్, ఎస్ఎస్సి జీడీ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడిగారు కదా నాన్న. ఇప్పుడు మన జేవై డిఫెన్స్ అకాడమీలో అయితే బ్యాచ్ అయితే కొత్త బ్యాచే. కాబట్టి ఈ 1 week to 10 daysలో మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీ సిలబస్ అనేది మీరు ఎక్కడ ఏమీ మిస్ కారు. కాబట్టి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్సి జీడీకి నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. నా చెస్ట్ వచ్చి హైట్ వచ్చేసి 5.3 అన్నారు కదా. ఎస్ఎస్సి జీడీకి 5.3 అయితే కష్టం నాన్న. ఎందుకు అంటే చూడండి, మనం కష్టపడ్డామంటే నెక్స్ట్ రేపు పొద్దున్న నాట్ ఓన్లీ ఒక ఎస్ఎస్సి జీడీ అని కాకుండా
చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటన్నిటి కూడా అంటే ప్రిపరేషన్ అయ్యామంటే అందరికీ చిన్న విషయం చెప్తాను చూడండి. A+B² సూత్రం అనేది A²+2AB+B² అంటే ఎస్ఎస్సి జీడీకి అయితే ఏదైతే సూత్రం ఉంటుందో ఆర్మీకి అదే ఉంటుంది, నేవీకి అదే ఉంటుంది, రేపన్న రోజు పోలీస్ కానిస్టేబుల్కి అదే ఉంటుంది. అంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నదంటే దేనికి ఒక దీనికి యూజ్ అవుద్ది. అయ్యో నాకు ఈ ఎస్ఎస్సి జీడీకి నేను ఎలిజిబుల్ కాదు కదా, ఇంకా నేను ప్రిపేర్ కాను, దయించాలా అనుకోవద్దు. రేపొద్దున MTS ఉంది, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉంది, దానికైతే హైట్స్తో సంబంధం లేదు. సో మీ దగ్గర కెపాసిటీ, మీ దగ్గర క్యాపబుల్ ఉన్నదంటే 100% ఏదో ఒక జాబ్కి అయితే సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీ వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు అన్ని విధాలుగా ఇక్కడ చక్కని 400 మీటర్ ట్రాక్తో మంచి గ్రౌండ్ అయితే ఉంది. మీరు మన అకాడమీ తాలుగా వీడియోస్ ఇవన్నీ చూడండి. సో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా కొత్త రోప్స్ పెట్టాం, అన్నీ ఈవెన్ మీరు ఫ్యూచర్లో డిఫెన్స్కి వెళ్ళాక మీకు అక్కడ ఏమేమి అబ్స్టికల్స్ ఉంటాయో అబ్స్టికల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత ఆర్మీ జీడీ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్, రిజల్ట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. 140 క్రాస్ అయ్యిందంటే మీరు హ్యాపీగా గుండెల మీద చేసుకొని ఉండొచ్చు. తప్పకుండా మీకు జాబ్ వస్తుంది నా అంచనా మేరకు. ఇది నాన్న. సో రిజల్ట్ ఎప్పుడైనా అడుగుతున్నారు కదా, మీకు రిజల్ట్ వచ్చేసి 22-25 దిస్ మంత్, నవంబర్ మంత్ 22-25 మధ్యలో అయితే రిజల్ట్ ఉంటుంది. సో హౌ టు జాయిన్ డిఫెన్స్ జాబ్ అని ఇంకొక తమ్ముడు అయితే అడుగున్నారు, దినేష్. నాన్న, డిఫెన్స్ జాబ్ జాయిన్ కావాలి అంటే ఏం లేదు, మీరు హ్యాపీగా మన అకాడమీ మీరు లొకేషన్ తెలుసుకొని మీరు రావచ్చు. మీ హైటు, మీ పర్సనాలిటీ, మీ ఏజ్ని బట్టి మేమైతే కరెక్ట్గా సజెస్ట్ చేస్తాం. 100% మీకు జాబ్ వచ్చే విధంగా. అదేవిధంగా నేను 10th క్లాస్ కంప్లీట్ అయింది సార్, నాకు కంప్లీట్ అయ్యి 2 years అయింది, నేను ఆర్మీకి వెళ్ళాలనుకుంటున్నాను, హ్యాపీగా మీరు వచ్చి జాయిన్ కావచ్చు. ఇక్కడికి వచ్చారంటే మీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు 17 నుంచి 21 లోపు ఎప్పుడైనా మీరు ఆర్మీకి మీరు ప్రిపేర్ అవ్వచ్చు, హ్యాపీగా మీరు జాయిన్ కావచ్చు నాన్న. లేదు 21 క్రాస్ అయిందన్నా కానీ మీరు ఎవరు నిరాశ చెందొద్దు. ఆ ప్రిపరేషన్ అనేది అన్నిటికీ ఒకే విధంగా ఉంటుంది. బట్ ఎస్ఎస్సి జీడీ కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే చాలు, హ్యాపీగా మీరు సెలెక్ట్ అవ్వచ్చు. ఎవరైతే 21 కంప్లీట్ అవుతుందో. అన్న లొకేషన్ ఎక్కడని అడుగుతున్నారు కదా. సో మీకు ఇక్కడ జేవై డిఫెన్స్ అకాడమీ అనేది కొమ్మాది, విశాఖపట్నం మధురవాడ దగ్గర కొమ్మాదిలో ఉంది. మీరు మన గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయొచ్చు. హ్యాపీగా మీరు ఇక్కడికి జేవై డిఫెన్స్ అకాడమీలో చేరొచ్చు. సో నాకు సైనస్ ప్రాబ్లం ఉంది సార్, ఏం చేయాలి? నాన్న, సైనస్ ప్రాబ్లం ఉన్నది అంటే మీరు ఏం కంగారు పడద్దు. ప్లీజ్ ENT డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. హ్యాపీగా మీరు ఆ డౌట్ అనేది మీరు క్లియర్ చేసుకోవచ్చు హ్యాపీగా. అంటే సైనస్ ప్రాబ్లం అనేది డిఫెన్స్ జాబ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్లీజ్ మీరైతే ENTని అయితే కలవటం అయితే మర్చిపోవద్దు. తర్వాత హౌ టు ట్రైనింగ్ జాయిన్ టు ఇండియన్ ఆర్మీ సంథింగ్ ఏదో అడుగుతున్నారు. డిఫెన్స్ జాబ్ జాయిన్ అవ్వాలి ఏంటంటే మీరు ఏం చేయాలి, అకాడమీకి వచ్చి చేరారంటే మీకు రిమైనింగ్ ఏమేమి కావాలి, ఏం చేయాలి ఏంటనేది A to Z అయితే మేమైతే ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పున్నాను. ఇబ్బంది ఏం లేదు. సో ఏపీ కానిస్టేబుల్ కూడా కోచింగ్ ఉందా? సో ఇక్కడ ఏపీ కానిస్టేబుల్ కూడా కోచింగ్ ఉందనా, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు హ్యాపీగా జాయిన్ కావచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇదే విధంగా మీరు క్వశ్చన్ చేయండి. నేను ఎప్పుడైనా మళ్ళీ ఖాళీ దొరికిందంటే తప్పకుండా మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, సో దట్ ఎవరికైనా హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మళ్ళీ ఇందులో మెయిన్ థింగ్స్ ఏంటంటే మనం ఇందులో చర్చించుకోవాల్సింది జేవై డిఫెన్స్ అకాడమీ ఎక్కడుంది, విశాఖపట్నంలో మధురవాడ దగ్గర కొమ్మాదిలో ఇక్కడ ఉంది. మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయొచ్చు. అదేవిధంగా అగ్నివీర్ ర్యాలీ వచ్చేసి ఈ నెల 20 నుంచి 25 అంటే నవంబర్ 20 నుంచి 25 మధ్యలో ఉంటుంది. ఎవరైతే 17 నుంచి 21 లోపు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో ఆర్మీ నోటిఫికేషన్ ఉంటుంది. అంటే మెయిన్ థింగ్స్ అలాగా స్పీడ్గా చెప్పేస్తున్నాను. కాబట్టి మీరు ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ. జై హింద్.